హాయ్ విను. మనలో చాలామంది జీవితంలో సక్సెస్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. నేను కొన్ని చెప్తాను. మీ జీవితంలో ఉంటే అది మన గ్రోత్ని కి ఆటంకం ఆబ్స్టకల్స్ అవే కొన్ని ఉన్నాయి. సో అదేంటో తెలుసుకోండి. ఒకవేళ మీ జీవితంలో లేకపోతే పర్లేదు, కొన్నైనా మీ జీవితంలో ఉండొచ్చు. ఉంటే దాన్ని తొలగించడానికి 100% వర్క్ చేయండి. ఒకటి, సోషల్ మీడియా. ఇది మనందరికీ ఉండే ఒక పెద్ద అలవాటు అయిపోయింది. ఇలా స్క్రాల్ చేయడం 100% ఈ యూస్ చేయొద్దు అని చెప్పట్లా. ఒక లిమిట్ వరకు యూస్ చేయటం, ఒక ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఇన్ఫర్మేషన్ కోసం యూస్ చేయొచ్చు. అదే తప్ప అది అడిక్షన్ కింద మారితే జీవితంలో చాలా సమయాన్ని మనం వృధా చేసేవాళ్ళు అవుతాం. మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం అన్నమాట. దయచేసి దాంట్లోంచి బయటకు వచ్చేయండి. దాని నుంచి బయటకు వచ్చే మార్గం ఏంటి అని చాలామంది అడుగుతారు. ఒకటే మార్గం అండి. ఎప్పుడైతే మీకు ఆ టెండెన్సీ అనిపించిందో ఫోన్ నాకు వదిలేసి బయటకు వెళ్ళిపోండి, గాలిలో తిరగండి, మొక్కలతో ఉండండి, మంచి వాతావరణంలో ఉండండి, మంచి పుస్తకం చదవండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి, ఇంట్లోతో మాట్లాడండి, లేకపోతే వాకింగ్కి వెళ్ళండి. డిస్ట్రాక్షన్ నుంచి ఏవే అవ్వచ్చు. నెక్స్ట్, పర్ఫెక్షనిజం. ఇది చాలా మందిలో ఉండే ఒక ప్రాబ్లం. మిస్టర్ పర్ఫెక్ట్, నేను ఇలా చేశాను, ఇలాగే చేయాలి, ఇదే పర్ఫెక్ట్, ఇదే ఒక ఇంచ్ అటు ఇటు కూడా కదలకూడదు. ఎప్పుడైతే మనం ఈ యొక్క నేచర్తో ఉన్నామో జీవితంలో ఎదగలేమండి. పర్ఫెక్షనిజం మంచిదే, కానీ విత్ ఇన్ ద బ్రాకెట్స్ అంత పక్కాగా ఉండాలి అనుకోవడం చాలా తప్పండి యాక్చువల్గా. సో ఏంటంటే నేను ఇలాగే చేస్తాను, ఇలాగ చేస్తేనే కరెక్ట్, ఇది యూనివర్సల్ రూల్, ఇది థంబ్ రూల్, ఇలాగే ఉండాలి అనుకోవడం తప్పు. అటు ఇటు సర్దుబాటు అవసరమండి. సో ఎప్పుడైతే మన జీవితంలో మనకి సర్దుబాటు ఉంటుందో మన జీవితంలో సక్సెస్ సాధించగలం. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎప్పుడైతే మనం ఈ యొక్క పర్ఫెక్షనిజం ఉండే ఒక హ్యాబిట్ ఉండడం వల్ల ఏం చేస్తామంటే మనం ఎవరికి డెలిగేట్ చేయలేం. డెలిగేషన్ పెద్ద కాన్సెప్ట్ యాక్చువల్గా. అంటే మనం చేయవలసిన వర్క్ని ఇంకొకరికి అప్పచెప్పడే డెలిగేషన్ అంటాం. చాలామంది చేయరు. ఎందుకంటే నేను చేస్తేనే కరెక్ట్గా చేస్తాను, వాళ్ళు చేస్తే ఏమైనా మిస్టేక్ చేస్తారేమో, వాళ్ళు కరెక్ట్గా చేయలేరు అనే ఫీల్ ఎప్పుడైతే మనలో ఉంటుందో డెలిగేషన్ కూడా చేయలేమండి. అది ఒక పెద్ద మిస్టేక్ మనలో ఉండేది. తర్వాత కంఫర్ట్ జోన్ అండి. కంఫర్ట్ జోన్. సో మంచి సోఫా, మంచిగా క్వశ్చన్స్ ఉంటే అక్కడి నుంచి కదలం, పడుకుంటాం కంటిన్యూస్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైర్ ఒక సోఫా ఉంటే ఎక్కడ కూర్చుంటారు చెప్పండి? సోఫా మీద కూర్చుంటాం, చాలా హ్యాపీగా కంఫర్ట్గా ఉంది అని చెప్పి. అర్థవుతుందండి. సో అక్కడి నుంచి కదలాలి. లైఫ్ ఎప్పుడు బిగిన్ అవుతుందంటే ఎప్పుడైతే మనం ఉండే కంఫర్ట్ జోన్ నుంచి ముందుకు వెళ్తామో అప్పుడు లైఫ్ అక్కడ బిగిన్ అవుతుంది. కంఫర్ట్ జోన్ వదలండి. ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్ వదులుతాం లైఫ్ స్టార్ట్ అవుతుంది, మన సక్సెస్. చాలామంది ఏంటి ఆ కంఫర్ట్ జోన్లో ఉండి అదే జాబ్, అదే శాలరీ, అదే బాస్, అదే ఎన్వైరన్మెంట్, అదే ఊరు నుంచి ఉండాలి అని కోరుకుంటారు. అక్కడి నుంచి కదలరు. మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కంఫర్ట్ జోన్ ఇస్ జీరో జోన్. ఎప్పుడైతే ఆ జీరో జోన్ నుంచి బయటకు వచ్చామో మన జీవితంలో సక్సెస్ సాధిస్తాం. మన గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. ఇది ఎప్పుడైతే మనం ఇది చేస్తున్నామో మన జీవితంలో మనం నెంబర్ 1 విజయాలను చూడగలుగుతాం అనమాట. నెక్స్ట్ చూస్తే ఓవర్ థింకింగ్. మనలో చాలామందికి ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఆలోచించడం, అతిగా ఆలోచించడం, ఏమైపోద్ది, నెక్స్ట్ ఏంటి, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువగా. జరిగేది, జరిగినది, జరగబోయేది అన్నీ 3 ఆలోచించేస్తాం. ఇప్పుడు ఉన్నది, నెక్స్ట్ ఏంటి, అప్పుడు అలా జరిగింది, అలా జరగడం వల్ల ఇలా జరుగుతుందా, జరిగితే ఏంటి, ఓవర్ థింకింగ్ ఎక్కువ. దీన్ని మూఢనమ్మకాలకు కూడా లింక్ చేసేస్తూ ఉంటాం అనమాట. బ్లైండ్ బిలీఫ్స్. ఓవర్ థింకింగ్ని ఎప్పుడైతే మనం స్టాప్ చేస్తాం మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో అతిగా ఆలోచించవలసిన పని లేదండి. మామూలుగా నార్మల్గా ఆలోచించండి. ఎస్, నేను ఇది చేయగలను, సక్సెస్ సాధించగలను, నేను ఇలా ఆలోచిస్తే సరిపోతుంది, నాకేం కాదు, నేను వెళ్ళే బాట కరెక్ట్, నేను నా లక్ష్యం వైపు వెళ్తున్నాను అని ఎప్పుడైతే మనకి పక్కాగా మనం గీత గీసుకొని మనకు అవగాహనతో ఉంటామో పర్ఫెక్ట్గా వెళ్ళచ్చు. ఓవర్ థింకింగ్ వచ్చేటప్పుడు మీరేం చేస్తారంటే పెన్ అండ్ పేపర్ తీసుకోండి, రాయండి, మీ ఆలోచనలు రాయండి. రాస్తే ఏంటంటే మీ ఆ థింకింగ్ ప్యాటర్న్ తగ్గించవచ్చు. దాంట్లో ఓవర్ థింకింగ్లో మీరు రాసిన పాయింట్స్లో ఏది బెస్టో అది మాత్రమే తీసుకోండి. ఎక్కువగా ఆలోచించకండి. జీవితం ఆలోచించి పాడు చేయడానికి ఉండేది కాదు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నో స్లీప్. ఈరోజు
ఈ జనరేషన్కి ఉండే ప్రాబ్లం అది, నిద్ర లేకపోవట. ఎవరినైనా అడగండి, నిద్ర లేదు. ఎప్పుడు పడుకుంటున్నారంటే చాలా లేట్గా పడుకుంటున్నారు, చాలా లేట్గా లెగుస్తున్నారు. చాలామంది సూర్యుని కూడా చూడకుండా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళని కూడా ఉన్నారు మన చుట్టూ. సో ఏంటంటే దయచేసి ఎక్కువగా సోషల్ మీడియాతోని, నెట్తోని, లేకపోతే మిగతా అప్లికేషన్స్తో ఉండకుండా లేట్ నైట్ ఫుడ్ తినడం కూడా ఏంటంటే ఫుడ్ కూడా కొంచెం ఎర్లీగా తినాలి. ఏంటంటే సైన్స్ తర్వాత అలాగే మెడికల్ ఫీల్డ్ కూడా చెప్పేది ఏంటంటే సూర్యాస్తం అయిన తర్వాత వెంటనే ఫుడ్ తినాలి అని చెప్తున్నారు. యాక్చువల్గా బిఫోర్ 7 అట్లీస్ట్ అని చెప్తుంది. కానీ మనం అట్లీస్ట్ 7 సంగతి వదిలేయండి, 8, 9 కూడా తినట్లేదు. మనం 11కి కూడా ఆర్డర్లు పెట్టుకొని తెచ్చుకొని తిన్నదా నిద్ర పట్టదు యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే ఆ సెల్ యొక్క రేస్ లైట్ ఎప్పుడైతే మన ముఖం మీద పడుతుందో అప్పుడు స్లీప్లెస్గా ఉంటాం. దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ డే రెస్ట్లెస్గా ఉంటాం. చేయవలసిన ఎన్నో పనులు మనం చేయలేకపోతున్నాం. ఏంటంటే ఇది నిజంగా మన క్వాలిటీ లైఫ్ని డ్యామేజ్ చేస్తుంది. సో దయచేసి అది కూడా అవాయిడ్ చేయండి. బాగా పడుకోండి, సమయాన్ని పడుకోండి, ఓవర్గా పడుకోవద్దు, బ్యాలెన్స్డ్గా పడుకోండి. 6 to 8 hours బెస్ట్ స్లీప్ ఉండాలి, సౌండ్ స్లీప్. సో ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వచ్చినట్లయితే ఇది మనందరినీ పట్టుకొని పీడించే ఒక సమస్య ఏంటంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఇతరులు ఏమనుకుంటారు. దిస్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం. మనందరూ సఫర్ చేసేది ఏంటంటే ఇతరులు ఏమనుకుంటారన్న ఫీల్తోనే మనం బతుకుతున్నాం. ఒకటి గుర్తించండి, ఎవరు మన గురించి ఏది అనుకోరు, వాళ్ళకి అంత సమయం లేదు. ఎవరు మటుకు వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళు బిజీగా లేకపోయినా వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలో బిజీగా ఉన్నారు, సోషల్ మీడియాలో బిజీగా ఉన్నారు. మన గురించి ఎవరు ఆలోచించడానికి అంత సమయం లేదు. మీకు ఏది పర్ఫెక్ట్, మీది ఏది రైట్ అని మీకు అనిపించిందో, మీ లక్ష్యం ఏంటో, మీ గమ్యం ఏంటో అది మీరు పేపర్ మీద రాసి మీరు ఒక గోడ మీద అతికించండి. దాన్ని మాత్రమే ఫోకస్ చేసి వెళ్ళండి. అనుకున్న వాళ్ళు అనుకుంటారు, మీరు మంచి చేసినా అనుకుంటారు, మీరు చెడు చేసినా అనుకుంటారు, మీరు నించుంటే తప్పు అంటారు, కూర్చుంటే తప్పు అంటారు, నించుంటే తప్పు అంటారు, పడుకుంటే ప్రతిదీ లోకం అంతే. సో దాని గురించి పెద్దగా బాధపడకుండా మనం చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని మన లక్ష్యం మనం ఎప్పుడైతే పయనిస్తామో మన జీవితంలో సక్సెస్ సాధించగలం. సో యు ఆర్ ద విన్నర్ అండి. ఈ లోకంలో ఓన్లీ నెంబర్ 1, దేర్ ఇస్ నో నెంబర్ 2 అండి. నెంబర్ 2 అనేవాడు ఈ లోకంలో లేడు. అది మీరు కాకూడదని మీరు అనుకోండి. 100% విజయం మీదే. థ్యాంక్ యూ.